చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెంకటనాయుడు నేర చరిత్ర బహిర్గతమవుతోంది. 25 కార్లను ఆ గ్యాంగ్ దొంగిలించినట్టు నిర్ధారణ అయింది. చిలకలూరిపేట రూరల్ పోలీసులు కొన్ని కార్లను స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మరికొన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. అవి దొంగిలించిన కార్లు అనే విషయం కొన్నవారికి తెలుసా అనే విషయంపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్నవారి చరిత్రను బయటకు లాగుతున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుమారుడు వెంకటనాయుడు నానా దందాలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. ఫైనాన్స్ కార్లను తీసుకొచ్చి ఫేక్ నెంబర్లతో ఇతరులకు తక్కువ ధరకి అమ్మడం, గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. తన కుమారుడి నేరాలు తండ్రికి తెలిసినా అతన్ని కాపాడినట్టు ఉన్నతాధికారులకు క్లారిటీ వచ్చింది. అందుకే తండ్రి శ్రీనివాసరావును తొలుత బదిలీ చేసి తర్వాత సస్పెండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెంకటనాయుడు నేర చరిత్ర బహిర్గతమవుతోంది. 25 కార్లను ఆ గ్యాంగ్ దొంగిలించినట్టు నిర్ధారణ అయింది. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మొత్తానికి చిలకలూరిపేట రూరల్ పోలీసులు కొన్ని కార్లను అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరుపేట హైవే మీద, ఏదైతే నేషనల్ హైవే మీద భారీ రోడ్డు ప్రమాదం జరిగిన పరిస్థితి. ఏదైతే ఈ నెల మొదటిలో 4-5 తారీఖుల మధ్యలో ఆ యొక్క రోడ్డు ప్రమాదం సంభవించింది. దాంట్లో 5గురు అక్కడికక్కడే మరణించిన పరిస్థితి. తెనాలి విజ్ఞాన్ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ఆ యొక్క మరణాలకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీఐ అధికారులు అంటూ కూడా ఒక వెహికల్ వచ్చి ఆ లారీ ముందు ఆపటం, ఆ తదనంతరం ట్రక్ ఏదైతే భారీ వెహికల్ ని ఆపటంతో ఆ భారీ వెహికల్ వెనకమాల ఆ కారు గుద్దటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆర్టీఓ అధికారులు అంటూ కూడా ఒక ఏఎస్ఐ కొడుకు, వారికి సంబంధించిన గ్యాంగ్ దీంట్లో పాల్గొనడం జరిగింది. అలాంటిది వీళ్ళలో ఇంకా కీలకమైన వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు కీలక సమాచారం అయితే రాబట్టిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఇంకా ఈ యొక్క ఆర్టీఓ అధికారులుగా చలామణి కావడంతో పాటు ఇంకా వెహికల్స్ దొంగతనానికి కూడా పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించి వాటిని అయితే పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని వాహనాలు కూడా వీళ్ళ దగ్గర, వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర తాకట్లు పెట్టి ఇంకా డబ్బులు తీసుకొని జల్సాలు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే ఆ మిగతా వెహికల్స్ ఎవరివి దొంగతనాలు చేశారో ఆ వెహికల్ యజమానులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసి ఆ వెహికల్స్ ని ఆయా యజమానులకు అప్పచెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తంగా ఇంకా వీళ్ళకి సంబంధించి వీళ్ళ వద్ద ఇంకా వెహికల్స్ ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అవన్నీ కూడా సీజ్ చేసి వీళ్ళని ఆల్రెడీ ఇప్పటికే వీళ్ళ మీద రిమాండ్ విధించింది ఇప్పటికే కూడా. అయితే ఆ కథమా వెహికల్స్ కూడా ఏదైతే వాటిని సేకరించే పనిలో ఉన్నారో వాటిని సేకరించే వాళ్ళ వెహికల్స్ కూడా అప్పచెప్పారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీఓ అధికారులు ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దీనికి ముఖ్యంగా పోలీసు ఏఎస్ఐకి సంబంధించిన కుమారుడే ఎంత ఘాతకానికి పాల్పడటం చాలా దారుణమైన పరిస్థితి నెలకొన్నట్లుగా కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని అందరికీ వారికి ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఇంకా వారి గ్రూప్ లో ఇంకెవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.